ఎందులోకైనా సరే చపాతీ, పూరి, అన్నంలోకి సైడ్ డిష్‌గా కూడా ఈ పళ్ళెం సరిపోతుంది. బీట్రూట్ పళ్ళెం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి 2 మీడియం సైజులో ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చాక 5 బీట్రూట్ తీసుకున్నాను. చిన్నగా తురుముకోవాలి. అది ఇప్పుడు వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బీట్రూట్ మంచిగా ఫ్రై అయ్యాక టేస్ట్‌కి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్ కారం పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అంత వాంగీబాత్ పౌడర్. వాంగీబాత్ పౌడర్ వచ్చేసి ఆప్షనల్ అంతే. ఇక్కడ గరం మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ అయితే వేయొచ్చు. కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే మంచిగా కుక్ అవ్వాలి. ఎవ్రీ 2 మినిట్స్ కలా మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటుకోకుండా చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ మేబీ ఒక 5 టేబుల్ స్పూన్ అంత వాటర్ పోసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3-5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అంతే.